నిజంగానే లడ్డు తయారు చేస్తున్న నెయ్యిలో గొడ్డు మాంసం పంది మాంసం కలిపింది అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఎంత పెద్ద స్కామ్ ఉందంటే హైందవ సాంప్రదాయానికే పెద్ద గొడ్డలి పెట్టు. రాజకీయంగా ఎవరు అంత అంటే మీడియా ముందుకు వచ్చి ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ? వీళ్ళందరూ తిరుమలలో ఆ పాటలు భక్తి పాటలు మానేసి తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం మీద వైసీపీ లైట్ ఎందుకు వేస్తారమ్మా? ఎవరు పెద్దగా చేయాలి, మతపరంగా గొడవలు తీసుకురావాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఇంకా పెద్దగా చేస్తే ఇంకా పెద్దగా వచ్చి మాట్లాడాలని. మతపరంగా చిచ్చు పెట్టకపోయినట్టయితే తిరుమలలో జేసస్ బొమ్మలు జేసస్ ప్రకటనలు టిక్కెట్ల మీద కూడా ఎందుకు ప్రింట్ చేస్తారమ్మా? ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు గురించి చాలా పెద్ద వివాదాస్పదమైన వివాదం జరుగుతోంది. సో ఏంటి దాని గురించి మీ స్పందన ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇప్పుడు బయటకు రావడం ఏంటి? నిజంగానే లడ్డు తయారు చేస్తున్న నెయ్యిలో ఏదైతే మనం ఉపయోగించామో ఆ నెయ్యి గొడ్డు మాంసం పంది మాంసం కలిపింది అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు అది ఎలా కుదురుతుందా అటువంటి పని చేయడానికి? అలా చేస్తే ఎవరికి లాభం వస్తుంది? ఎవరికి లాభం వస్తుంది అంటారేంటమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. అదే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ తాలూకు వాళ్ళు సర్వేలో తేలింది సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో సో అండ్ వచ్చింది. వాట్ ఈస్ దట్ సో అండ్ సో అంటే పంది మాంసం కావచ్చు, చేప నూనె కావచ్చు, సోరియా బీన్స్ ఏదో ఉంటుంది. ఇలా 4-5 పదార్థాలు కలిసాయని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ పరిపాలనలో ఉంటుండగా ఇది జరిగింది. వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వం సర్వే తీసుకొని ఈ విధంగా అపవిత్రం కదా తిరుమల తిరుపతి అంటే ఏమిటమ్మా? ఈయన మొదటి నుంచి కూడా ఎంత పెద్ద స్కామ్ ఉందంటే హైందవ సాంప్రదాయానికే పెద్ద గొడ్డలి పెట్టు. అలాగే పరమ పవిత్రమైన ఈ తీర్థం తిరుమలలో భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. తర్వాత ఏంటంటే మతపరంగా తిరుమల మీద విశ్వాసం లేకుండా చేసేటువంటి కుట్ర పన్నారు ఎవరు చేసినప్పుడు కూడా. అందువల్ల దానికి ఎవరైనా సమాధానం చెప్పాలి. అంతేగాని ఇది కేవలం రాజకీయంగా పెట్టేసి మీరు ఇచ్చేసారు ఇది కావాలా? మీరేం చేశారు? రాజకీయంగా ఎవరు అంత అంటే మీడియా ముందుకు వచ్చి ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ? వీళ్ళందరూ మీడియా ముందు రావాలంటే డబ్బు తిని మాట్లాడే రోజాలు అంటారు లేరు. అప్పటి రాంబాబు అట్లేటోడు నిన్నటి వరకు మౌనంగా ఉన్న కొడాలి నాన్న మాట్లాడటం లేదు. యూట్యూబ్ ఛానల్స్ లో వెంకటరెడ్డి అని ఆసం మాట్లాడటం లేదు. అందరూ మాట్లాడుతున్నారు. ఎవరు చెప్తున్నారా పెద్దగా చేయాలి, మతపరంగా గొడవలు తీసుకురావాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఇంకా పెద్దగా చేస్తే ఇంకా పెద్దగా వచ్చి మాట్లాడాలని అంటే దాని తాలూ ప్రభావం అది కదా. తిరుమలలో మీకు తెలుసో తెలీదు. అక్కడ ఎవరైతే నిజంగానే మీరు అన్నట్టు అక్కడ కల్తీ జరిగింది, నిజంగానే ఆ మాంసం గొడ్డు మాంసం కానీ ఇంకేంటి పంది మాంసంతో తయారు చేసినటువంటి నెయ్యిని కానీ నూనెని కానీ ఉపయోగించినట్లయితే ఎవరైతే వాటికి బాధ్యులు ఉన్నారో ఆ అధికారుల్ని శిక్షించకుండా మీటింగులు పెట్టి పదే సోషల్ మీడియాలో అదే ట్రోల్ చేస్తూ ఉంటే ఇటు హిందూ మనోభావాలు ఏమైపోతాయి, అటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? మళ్ళీ మతపరంగానే చిచ్చులు పెట్టినట్టే ఉంటది కదా. ఎందుకు అంత పెద్దగా చేయడం ఈ వివాదాన్ని? ఇప్పుడు ఒక క్షణం నేను చెప్పిందంతా విను. మతపరంగా చిచ్చు పెట్టకపోయినట్టయితే తిరుమలలో జేసస్ బొమ్మలు జేసస్ ప్రకటనలు టిక్కెట్ల మీద కూడా ఎందుకు ప్రింట్ చేస్తారమ్మా? తిరుమలలో ఆ పాటలు భక్తి పాటలు మానేసి తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం మీద వైసీపీ లైట్ ఎందుకు వేస్తారమ్మా? తిరుమల పవిత్రమైన దేవాలయంలో 65 మంది క్రిస్టియన్స్ని ఎందుకు ఉద్యోగంలో ఇస్తారమ్మా? తిరుమల పవిత్రమైన క్షేత్రంలో లోనికి వెళ్ళాలంటే హిందూ దేవాలయాలు క్రిస్టియన్స్ కి ఉద్యోగాలు ఇవ్వడం తప్ప? ఇది ఎక్కడ తప్పమ్మా? తప్పు ఏంటండి? అలా కాదు. మనం ఇండియాలో ఉన్నాం, ఇండియాలో ఉన్నామండి. హిందూస్ బాయి క్రిస్టియన్స్. ఇండియా అంటేనే యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ, మతాలు ఎన్నో ఉంటాయి, అందరం కలిసి ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇండియాకి అంత పెద్ద కల్చరల్ గా కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ వెస్ట్రన్ కల్చర్ కూడా ఇండియా వైపు చూస్తుంది. ఇందుకే కలిసి వెరీ గుడ్ ఇస్తే తప్పేంటి? క్రిస్టియన్స్ కి ఉద్యోగం తిరుమల దేవస్థానంలో క్రిస్టియన్ చర్చిలో హిందువులు మతం మార్చుకోకుండా ఉద్యోగాలు ఇస్తారా? క్రిస్టియన్స్ రావచ్చు, మతం మార్చుకొని రమ్మండి. అదే మన గొప్పతనం అనుకోవచ్చు కదా. హిందువుల్ని నమ్ముతున్నారని చెప్పండి. హిందువుల గొప్పతనం అదే కదా. గొప్పతనం కాదే, మతం మార్చుకొని రమ్మని చెప్పండి. ఇవ్వకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉద్యోగాలు ఇవ్వకూడదు, తప్పంటారు. ఎస్, ముస్లింలు ఇస్తారా హిందువులకు ఉద్యోగాలు?
ముస్లింలు ఇస్తారా మీరు చెప్పండి ఉద్యోగాలు? వాళ్ళు ఇవ్వకపోతే మనం చాలా గొప్ప కదా, హిందువులు చాలా గొప్ప, ఎక్కువ మంది శాతం హిందువులే ఉన్నారు కాబట్టి అలా కాదు, కులాలని మతాలని ఆహ్వానిస్తాం కదా. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ముస్లింలు హిందువులకి ఉద్యోగాలు ఇస్తారా? ఇచ్చే ఉంటారు. ఎలా ఎలా చెప్పగలరు? హిందువులు క్రిస్టియన్స్ అది మతపరమైనటువంటి ఒక నిబంధన. క్రిస్టియన్స్ ఎవరైనా లోనకు వచ్చినట్టయితే, నేను వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను, నా దర్శన భాగ్యం కలిగించండి, నోట్ రాసి వెళ్ళాలి. హిందువులు పెళ్ళైన వాళ్ళు వెళ్ళినట్టయితే ఏదైనా వస్త్రాలు కానీ ఏదైనా సమర్పించినట్టయితే సతీ సమేతంగా వెళ్ళాలి. అర్థమైందా? సతీ సమేతంగా వెళ్లకుండా ఒక్కరూ వెళ్ళినట్టయితే అది ధర్మ విరుద్ధం. అదే అంటే కేవలం హిందువులు కానీ మనుషుల మనోభావాలతో ఆడుకోవడానికి ఈ వివాదాన్ని రచ్చ చేస్తున్నారు, అంతకుమించి ఏమి లేదు ఇక్కడ. అది తట్టులేదమ్మా. అది పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని దెబ్బతీద్దామనే కుట్ర. ఒకప్పుడు ఎవరో అన్నారు 7 కొండల స్వామిజీ, 7 కొండలు ఎందుకయ్యా, 2 కొండలు చాలవా అని ముక్కలు అయిపోయినారు. ఇప్పుడు ఈ మహానుభావుడు కూడా తలపెట్టాడు. ఈయన కూడా పర్యవసాయం ఎలా ఉంటుందో పండితులు, పామరులు, యోగులు అందరూ చెప్తూనే ఉన్నారు. దాన్ని దబాయించొద్దు. వెళ్ళండి హిందూ దేవాలయానికి, క్రిస్టియన్స్ వెళ్ళండి, నాకు విశ్వాసం ఉందనుకుని వెళ్ళండి. క్రిస్టియన్ దేవాలయానికి హిందువులు వెళ్ళేయండి, దాని మీద విశ్వాసం ఉందని వెళ్ళేయండి. ముసల్మానులకు కూడా మనం దర్గాలకు వెళ్ళటం లేదా? అందరూ వెళ్తున్నారు దర్గాకి. అది కాదు, అది కాదమ్మా, హిందువులను ఆహ్వానిస్తున్నారు కదా, తాయెత్తులు కట్టించుకుంటున్నారు. నేను చెప్పింది దానికి చెప్పమ్మా. దర్గాలకి వెళ్తాం మనం, వెళ్ళినప్పుడు ఏమని వెళ్తాం మనం? ఏది ముస్లిం సాంప్రదాయాన్ని నేను విశ్వసిస్తున్నానని వెళ్తాను నేను. మీ ధర్మం మీదే, వాళ్ళ ధర్మం వాళ్ళది. అలా కాకుండా దర్గాల్లో నేను ఒక ప్రీస్ట్ని, నేను మత ఉపదేశాలు చేస్తాను, వాళ్ళ తరఫున నేను మాట్లాడతానంటే తన్ని తగిలేస్తారు ముసల్మాన్లు. అలాగే నేను ఫాస్టర్ని, నువ్వు చెప్పింది ఏంటే నేను చెప్తాను, నీ చెప్పిందే ధర్మం అంటే తన్ని తగిలేస్తారు హిందువుల్ని. ఇంత పటిష్టమైనటువంటి మత ఒక నిబంధనల్ని మనం తోసిరాజని తోసిపుచ్చినట్టయితే ఎంతవరకు ధర్మం ఆలోచించండి. పైగా ఎవరి మీద అయితే నింద వేశారో వారు బయటకు వచ్చి ఆ నిందను నిరూపించుకోవాలి. మీరు కాదురా మీరు పెడుతున్నటువంటి, మీరు వేస్తున్న నిందలు అని చెప్పాలి. దాన్ని మార్చి వాడికి కొత్త నంపించి వాడి చేత 10 మందికి 10 ఎంతో వాళ్ళ తాలూకు స్థాయిని బట్టి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తే ఇది ఎంతవరకు ఉన్నారు? ఇది ఎక్కడితో ఆగదు. రేపు పొద్దున ఇంకోటి వస్తుంది. అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గద్దె దిగిపోయినంత వరకు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. మేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి కుట్ర. ఇది సద్దుమణిపోయినట్టు ఇంకోటి వస్తుంది, అది సద్దుమణిపోయినట్టు ఇంకోటి వస్తుంది. ఇది నా అనుభవంతో చెప్తున్న మాటలు. ఇది తాత్కాలికంగా పెట్టిన మంట తప్ప ఇంకేది కాదు. చూద్దాం రామారావు గారు, మరి ఏం జరుగుతుంది తప్పకుండా చూద్దాం. నమస్తే.